హాయ్ హలో వెల్కమ్ టు ఐకో మీడియా. ఈ సంక్రాంతి పండగకి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సమైన పోటీ ఉండడం మామూలే. పెద్ద హీరోలందరూ సంక్రాంతి పండగకి సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగలు వస్తున్నాయి. అంతవరకు బాగానే ఉన్న ఈ పండగకి ఇంకొక విచిత్రమైన పోటీ జరుగుతుంది. అదే ప్రశాంత్ వర్మ, తేజ కాంబినేషన్లో వస్తున్న హనుమాన్ సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లోకి రాబోతుంది. ఇందులో హీరోగా నటిస్తున్న తేజ 2000 సంవత్సరంలో మహేష్ బాబు హీరోగా చేసిన యువరాజు సినిమాలో మహేష్ బాబుకి కొడుకుగా నటించాడు. 23 ఏళ్ల తర్వాత హీరోగా మారి అదే మహేష్ బాబుకి పోటీగా సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా దాని గురించి తేజు స్పందిస్తూ, నేను సూపర్ స్టార్తో పోటీ ఏంటండి, ఆయనతో పాటు వస్తున్నా అంతే అంటూ చాలా వినయంగా ట్వీట్ చేశాడు. అది చూసిన సినిమా ఫ్యాన్స్ ఎంతో సంబరపడ్డారు, అతన్ని అభినందించారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అతని సినిమా కూడా హిట్ అవ్వాలంటూ కోరుకుంటూ, మేము 2 సినిమాలు చూస్తాం, అతని సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నామని చెప్పారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీతో తేజు సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటూ అతన్ని ఎంకరేజ్ చేస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నిజానికి హనుమాన్ సినిమా అతి తక్కువ బడ్జెట్లో హై క్వాలిటీ గ్రాఫిక్స్తో రిలీజ్ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో రిలీజ్ అవ్వాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. అనుకోకుండా సంక్రాంతి పండగకి బరిలో దిగింది. పండగకి ఎన్ని సినిమాలు వచ్చినా అన్ని సినిమాలు హిట్ అవ్వాలనే కోరుకోవాలి. అవి హిట్ అయితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. హనుమాన్ మూవీ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.